సరే వస్తాను, కానీ అది మాత్రం శోభన గదిలోకి వెళ్ళకూడదు, ఆ కార్యం జరగకూడదు. జాను ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్తుంది, కానీ ఫస్ట్ నైట్ జరగదు. అదెలా? గదిలోకి వెళ్ళిన దాన్ని ఎలా ఆపుతావు? దానికి ప్లాన్ చేశానాంటీ. అంతా పక్కాగా జరిగిపోతుంది. చివరి నిమిషంలో నువ్వు నాకు హ్యాండ్ ఇవ్వవు కదా? లక్ష్మిని సవతిగానే ఒప్పుకొని దాని చెల్లెల్ని తోడికోడలుగా ఎలా ఒప్పుకుంటానాంటీ? నా స్టైల్ ఏంటంటే ఎనిమికి ఆశ కల్పించి చంపడం. అంటే బ్రతికుండగానే నరకం చూపించడం. రండి, ఆ నరకాన్ని మీ కళ్ళారా చూదురుగాని. బలి పశువు బంతాట ఆడుతుంటే చూడటానికి చాలా బాగుంటుంది. రండి ఆంటీ, కమ్. మనీషా, నిన్ను నమ్మి వస్తున్నాను. నిజంగా వాళ్ళ తొలి రాత్రి జరగదు కదా? అది తొలి రాత్రి కాదా ఆంటీ, కాళరాత్రి అని మీకే తెలుస్తుంది. నన్ను నమ్మండి. రండి, కమ్. రండి ఆంటీ. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చేసారు. పెళ్లి కూతురు అత్తగారు కూడా వచ్చేసారు. ఇక తంతు మొదలు పెడదామా? మొదలు పెట్టండి పంతులు గారు. శుభం. బాబు, దండలు మార్చుకోండి. తరువాత తంతు ఒకరి తల మీద ఒకరు పూల తలంబ్రాలు పోసుకోవాలి. ఇప్పుడు ఉంగరం ఆట. నేను ఉంగరం బిందులో వేస్తాను. మీలో ఎవరికది దొరికితే వాళ్లే గెలిచినట్టు. అన్నయ్య, నువ్వే గెలవాలరా? లేదు, మా పిన్నే గెలుస్తుంది. అవును, మా పిన్నే గెలుస్తుంది. ఎవరికి దొరుకుతుందో చూద్దాం. పంతులు గారు, మీరు వేయండి. అలాగేనమ్మా. సంకల్ప సిద్ధిరస్తు. ఏం కాదు, మా పిన్నే బాబాయ్ని గెలిపించింది. అవును, పిన్నే కావాలని ఓడిపోయి బాబాయ్కి రింగ్ ఇచ్చింది.
త్యాగం చేసింది అంకుల్? తను ఓడిపోయి మిత్రని ఎప్పుడు గెలిపించింది? తనది త్యాగం కాదు, స్వార్థం. మిత్రని ఓడించి ఇంకెవరినో గెలిపించింది. అలాంటి సెల్ఫిష్ మనిషినా మీరు ఆకాశానికి ఎత్తేస్తున్నారు? ఎవరు స్వార్థపరులో చెప్పమంటావో మనీషా? లక్ష్మి ఎందుకు సైలెంట్గా ఉందో మాట్లాడమంటావా? అవకాశం దొరికినప్పుడల్లా లక్ష్మి సహనాన్ని పరీక్షిస్తున్నావు. తను నోరు తెరిస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. నోరు తెరిచి చెప్పమనండి ఆంటీ. ఎవరు కాదన్నారు? నేనేమైనా అడ్డుపడ్డానా ఏంటి? మిత్ర ముందు హైలైట్ అవ్వాలని లక్ష్మిని డీగ్రేడ్ చేయకు మనీషా. లక్ష్మి ఎవరి కోసం మౌనంగా ఉందో, తను నోరు తెరిస్తే ఎవరు బలవుతారో నీకు బాగా తెలుసు. అయితే తనని మాట్లాడమనండి డాడ్. ఏం జరిగిందో చెప్పమనండి. చెప్పు లక్ష్మి, మిత్ర కూడా అడుగుతున్నాడు కదా. నీ తప్పులేదని నీ చేతనైతే నిరూపించుకో. చెప్పే లక్ష్మి. ఎవరి గురించి నువ్వు ఆలోచించకు, అన్నీ బయట పెట్టేయ్. ఇంకా నువ్వు మాటలు పడాల్సిన అవసరం లేదమ్మా. నువ్వేంటో మిత్రకు తెలియాలి, చెప్పేసి. అందుకు ఇప్పుడు సమయం సందర్భం కాదు మావయ్య గారు. ఇక్కడ జరిగే తంతు వేరు. దాన్ని జరగనివ్వండి, తర్వాత చూసుకుందాం. లక్ష్మిని భలే దెబ్బ కొట్టావు మనిషా. దెబ్బకు అందరూ సైలెంట్ అయిపోయారు. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ చూస్తారని మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను ఆంటీ. ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి. ఇక మీరు చూసి ఎంజాయ్ చేయండి. పంతులు గారు, మీరు కానివ్వండి. ఇప్పుడు ఆఖరిగా పూల బంతితో ఆట. ఇప్పుడు బంతాట. ఆ, ఇంతటితో అన్ని తంతులు ముగిశాయమ్మా. ఇక ఆఖరి ఘట్టం ఉంది. ఆ సమయానికి వాళ్ళిద్దరినీ గదిలోకి పంపించండి. పెళ్లి హడావిడిగా జరిగిపోయిన లక్ష్మి పుణ్యమా అని మిగతా తంతులన్నీ శాస్త్రబద్ధంగా జరిగాయి. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి. ఆంటీ, ఆంటీ, ఏంటి వదినా, మనిషా అన్న మాటలకి ఫీల్ అయ్యావా? అవన్నీ పట్టించుకోవద్దు. ఏంటి వదినా, నీతో చెప్పకుండా పెళ్లి చేశానని
నా మీద కూడా కోపంగా ఉందా? అదేం లేదు సంజన. మరెందుకు నాతో కూడా మూడీగా ఉన్నావు? ఏదో ఆలోచనలో ఉండి నీ మాటలు సరిగ్గా వినలేదు. ఈ పెళ్లి విషయంలో నేను చేసింది వివేకన్నయ్యకు సాయం కాదు దినా. రుణం తీర్చుకున్నాను. రుణమా? అవును వదినా. ఆ రోజు నువ్వు నాకు చేసిన సహాయం వల్లే ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను. ఒక రకంగా నా జీవితం నువ్వు నాకు పెట్టిన భిక్ష. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకు సంజన? నిజం చెప్తున్నాను వదినా. నువ్వే లేకపోతే నేను ఏమైపోయేదన్నో. జాను విషయంలో మా అమ్మ ఏం చేసిందో వివేకన్నయ్య చెప్పాడు. నీ రుణం తీర్చుకోవాలంటే ఈ పెళ్లి చేసి అమ్మకి బుద్ధి చెప్పడం ఒక్కటే మార్గం అనుకున్నాను. నీతో చెప్తే నువ్వు కాదంటావని నీతో చెప్పకుండా ఇలా చెయ్యాల్సి వచ్చింది వదినా. మీరు చేసింది మంచి పని సంజన. కానీ చిన్నత్తయ్యని బాధపెట్టడం తప్పు. ఆవిడ ఆ కోపాన్ని జాను మీద చూపిస్తుంది. ఈ ఇంట్లో నా పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసు కదా. అన్నీ తెలుసు వదినా. త్వరలోనే నీకు మంచి రోజులొస్తాయి. జాను గురించి అన్నయ్యకి వదిలేయండి. వాడు చాలా బాగా చూసుకుంటాడు. వదినా, ఆయన ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడే వస్తాను. ఏమండి, కంగారు పడాల్సిందేమీ లేదు. అంతా సవ్యంగానే జరుగుతుంది. అనయ్య, ఒక్క నిమిషం అండి. ఏంటి సంజన? ఫస్ట్ నైట్ గది రెడీ చేయడానికి పాపం వదిన ఒక్కతే కష్టపడుతుంది. కాస్త నువ్వు వెళ్ళి సాయం చేయన్నయ్యా. నేనా? హలో, లైన్లోనే ఉన్నానండి, చెప్పండి. నేనా? సంజన, నేనెలా? అన్నయ్య, త్వరగా వెళ్ళు. వదిన ఒక్కతే ఉంది. ముహూర్తానికి టైం అవుతుంది. వెళ్ళు. సంజన ఇలా ఇరికించేసింది ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి? ఓకే ఓకే అన్నయ్య, టైం అవుతుంది. వెళ్ళన్నయ్య, వెళ్ళు. అది కాదు. వెళ్ళు. చెప్పండి, వింటున్నాను. త్వరగా రా, టైం అవుతుంది. ముహూర్తం టైంకి ఇదంతా కంప్లీట్ అవ్వాలి. వచ్చి సాయం చేయి. మీరా? సంజన ఏమో అనుకున్నాను. సారీ. ఇట్స్ ఓకే. తర్వాత ఏం చేయాలి? వాళ్ళిద్దరినీ లోపలికి పంపించాలి. సరేనండి, అంతా అనుకున్నట్టే జరిగింది. సరే, పొద్దున్నే చేస్తాను. వదినా, అంతా రెడీ చేశారా? మీ ఇద్దరి చేతుల మీదుగా కన్యాదానం జరిగింది. తొలి రాత్రి గది కూడా మీరు అలంకరించడం అన్నయ్య జానుల అదృష్టం. ఏంటి? ఆ గదిని మిత్రాలక్ష్మిలో అలంకరించారా? అవును పెద్దనాన్న. ఆ చల్లని చేతుల మీదుగా జరిగిన పెళ్లితో వాళ్ళు నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటారు.
ముహూర్తానికి టైం అయిపోతుంది. మిత్ర అన్నయ్య, నువ్వు వెళ్ళి వివేకన్నయ్యని తీసుకురా. ఓకే. ఆ, మీరిద్దరూ వెళ్ళి జానుని తీసుకురండి. పద సంజన. ఇన్నాళ్ళు ప్రేమని పంచుకున్నాం, ఇప్పటి నుంచి మురిపాలను పంచుకుందాం. ఇదిగో నీ సగం. పాలు మురిపాలు అయిపోయాయి, ఇక పాదాభివందనం. ఏంటి అలా చూస్తున్నావు? నిన్నటి వరకు నేను మీ అక్కగారి మరిదినమ్మా, అందుకే మరదలుగా నువ్వు నన్ను ఆట పట్టించినా ఊరుకున్నాను. ఇక నుంచి ఆ గిల్లి కజ్జాలు, అలగటాలు, నా మీద కోపడ్డాలు ఇలాంటివేవీ కుదరవు. భర్తగా నన్ను గౌరవించాలి, భార్యగా సేవలు చేయాలి, నాకు నచ్చినట్టుగా ఉండాలి. ముందైతే నా కాళ్ళకి దండం పెట్టాలి. ఏయ్ జాను, నేనేదో తమాషా కన్నాను, నువ్వు సీరియస్గా తీసుకున్నావా? భర్త కాళ్ళకి భార్య దండం పెట్టడం ఆచారం. నాకు అలాంటి ఫార్మాలిటీస్ ఏమీ లేవు. నీ స్థానం పాదాల దగ్గర కాదు, నా గుండెల్లో. సొంతమయ్యే ఈ క్షణం కోసం నేను తపస్సు చేశాను జాను. మన ప్రేమ ఫలించింది, మనకి పెళ్ళి అయింది, మనం దంపతులు అయ్యాం. హే సారీ, పంతులు గారు చెప్పిన ముహూర్తం దాటిపోయేలా ఉంది, నేను లైట్ ఆఫ్ చేసి వస్తాను. ఒక్క నిమిషం. ఏమైంది జాను? నువ్వు బెడ్ మీద పడుకో, నేను కింద చాప మీద పడుకుంటాను. అదేంటి, ఈరోజు మన ఫస్ట్ నైట్. అది ఈ రాత్రికి కాదు. అసలు ఏం మాట్లాడుతున్నావు జాను? ఎందుకు? ఏంటి, నీ రొట్టె విరిగి నేతిలో పడిందనుకుంటున్నావా? నీ
అక్క పుణ్యమా అంటూ ఈ ఇంటికి బంధువయ్యావు, నా కొడుక్కి మరదలివయ్యావు, వాణ్ణి వల్లో వేసుకొని లవర్ వయ్యావు. నా కూతురి పుణ్యమా అని వాడికి పెళ్ళానివయ్యావు.